క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక చిన్ని బాలుడిని తమ శిష్యుల వద్ద నిలిపి, మీరు పరివర్తన చెంది ఈ చిన్న బిడ్డల వలె రూపొందితేనే తప్ప పరలోక రాజ్యంన సమీపింపరు అని చెప్పారు. చిన్ని బిడ్డల గుణాలను మనం చూసినట్లయితే వారు ప్రేమతో, వినయంతో, విధేయతతో, ఎటువంటి కల్మషం లేకుండా జీవిస్తారు. అదేవిధంగా మనము కూడా ప్రభువు పట్ల, ఇతరుల పట్ల ప్రేమతో, వినయంతో, మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని పాటిస్తూ, ఆయన ఆజ్ఞలను ఆచరిస్తూ, ఆయనకు తగిన బిడ్డలుగా జీవించాలి. అదేవిధంగా గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెపిల్ల తిరిగి వస్తుందని ఎదురు చూడకుండా తానే స్వయంగా తప్పిపోయిన తన గొర్రెపిల్ల కోసం వెతుకుతాడు. అదేవిధంగా మనము కూడా ప్రభు మార్గం నుండి తప్పిపోయినప్పుడు ఆయన మనల్ని వెతుకుతాడు. పడిపోయిన మనలను ఆయన లేవనెత్తుతాడు. ఇదే ఆయన ప్రేమ యొక్క ప్రత్యేకత. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కాపరి ఎంత ఆనందిస్తాడో, దేవుని దగ్గరకు తిరిగి వచ్చిన ప్రతి వ్యక్తి విషయంలో కూడా పరలోకపు తండ్రి ఇంకా ఎక్కువగా ఆనందిస్తారు. మన తప్పుల కంటే దేవుని కరుణ గొప్పది. మన బలహీనతల కంటే ఆయన ప్రేమ గొప్పది. అదేవిధంగా ఈనాడు మనం పునీత సిసిపుర క్లారమ్మ గారిని స్మరిస్తూ ఉన్నాము. వీరు 1194 సంవత్సరంలో జన్మించారు. అసిసిపుర ఫ్రాన్సిస్ వారి స్ఫూర్తితో వీరు దైవాంకిత జీవితాన్ని ఎన్నుకున్నారు. ధనిక కుటుంబంలో జన్మించిన విలాస జీవితాన్ని వదిలిపెట్టి శరీర శ్రమలను అనుభవించి నిరంతరం ప్రార్థనలో జీవించారు. 1212 సంవత్సరంలో పూర్ క్లేర్స్ అనే సభను స్థాపించారు. వీరు 1253 సంవత్సరంలో మరణించారు. 12వ భక్తినాథ పాపు గారు 1958 సంవత్సరంలో వీరిని పునీతురాలిగా ప్రకటించారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా చిన్న బిడ్డల వలె వినయంతో, విధేయతతో, కల్మషం లేని హృదయంతో ప్రభు బాటలో పయనించటానికి ప్రయత్నిద్దాం. మరియు పునీత క్లారమ్మ గారిలా నిరంతరం ప్రార్థనలో జీవిస్తూ ప్రభు ఆజ్ఞలను పాటిద్దాం. ఆమెన్.